తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కడప జిల్లా బ్రహ్మంగారి మఠం టీడీపీ కార్యాలయంలో నందమూరి తారక రామారావు 101వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ముందుగా టీడీపీ శ్రేణులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ మండల అధ్యక్షులు చెన్నుపల్లి సుబ్బారెడ్డి కార్యకర్తలు నాయకుల సమక్షంలో కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో సాంబశివారెడ్డి, పటాభినాయుడు, ఎస్ఆర్ శ్రీనివాసరెడ్డి, మోపురి రమణయ్య యాదవ్, జయరాం నాయుడు, రమణారెడ్డి, సుధాకర్, బోలా శ్రీనివాసులు, రఘురాముడు, సర్పంచ్ నారాయణ, కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. సార్వభౌమ అన్నగారు నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి సందర్భంగా బ్రహ్మంగారి మఠం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఇంకా కొంతమంది మండల నాయకులు కార్యకర్తల సమక్షంలో అన్నగారి జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా చేయడం జరిగింది. శ్రీ అన్నగారి ఆశీస్సులతో శ్రీ చంద్రబాబు నాయుడు గారు త్వరలోనే ముఖ్యమంత్రిగా కాబోతున్నారు. శ్రీ గౌరవనీయులు పుట్టా సుధాకర్ యాదవ్ గారు ఎమ్మెల్యేగా గెలవబోతున్నారు. దీనికి అందరికీ మన అన్నగారి ఆశీస్సులు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద, అదే మాదిరిగా పుట్టా సుధాకర్ యాదవ్ గారి మీద, మనందరి మీద ఉండాలని వేడుకుంటూ ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా, ఈ వేడుకలో పాల్గొన్నటువంటి మిత్రులందరికీ, నాయకులందరికీ, ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా తెలుగుదేశం స్థాపించిన నాయకుడు మన నందమూరి తారక రామారావు గారు. ఈ రోజు అందరం కలిసి కట్టుకొని ఇక్కడ ఆ ఒక మహాత్ముని స్మరించుకొని కేక్ కట్ చేయడం జరిగింది. మన తెలుగు జాతికే వన్నె తెచ్చినటువంటి మహానుభావుడు నందమూరి తారక రామారావు. మరి మహానుభావుడు మనం ఎందుకు అనాలంటే, మరి బ్రహ్మంగారు ఎలా ఉంటారో మనకు తెలియదు, శ్రీరామచంద్రుడు ఎలా ఉంటాడో తెలియదు, మరి శ్రీకృష్ణుడు ఎలా ఉంటాడో తెలియదు. మరి వాళ్ళందరినీ ఆయన రూపంలో చూపించిన మహానుభావుడని అందుకు నందమూరి తారక రామారావు గారిని మనం ఈ రోజు కొనియాడాలి. భగీరథుడు ఆ రోజు గంగను పైనుంచి తెప్పించాడు అని మనం చెప్పడమే కానీ చూసింది లేదు. ఈ రోజు ఆ మహానుభావుడు శ్రీశైలం నుంచి మనకు తెలుగంగ కాలువ మన కందిమల్లాయమలకు తెప్పించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు. తెలుగు జాతికే వన్నె తెచ్చినటువంటి మహానుభావుడు నందమూరి తారక రామారావు. ఎందుకంటే మానవులు ఎంతమంది పుడుతుంటారు, పోతా ఉంటారు, అలాంటి మానవుడు ఒక్కడే ఉన్నాడు అని కూడా మనం అనుకోవాలా. పేదవారికి అందరికి కూడా రాజకీయం అంటే తెలియజేసిన మహానుభావుడు నందమూరి తారక రామారావు. 2 రూపాయల కిలో బియ్యం పెట్టి జాతిని ఈ విధంగా నడపాలా, ఈ విధంగా మానవులు నడుచుకోవాలా అని జనతా వస్త్రాలు పెట్టి మరి ఎన్నెన్నో మహానుభావుడు ఈ స్కీములన్నీ తెచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు. మరి అలాంటి ఆయన స్థాపించిందే తెలుగుదేశం పార్టీ. మరి ప్రతి ఒక్కరం కూడా తెలుగు వారి అన్నవారందరం కూడా, తెలుగు జాతి వారం కూడా, అందరం కూడా మనము తెలుగుదేశాన్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత. కడప జిల్లా ఎర్రగుంట్ల పట్టణంలోని రాణివనం ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీ ద్విచక్ర వాహనం పక్కపక్కనే వెళుతుండగా జరిగిన ప్రమాదంలో బైక్ పై వెనకాల కూర్చున్న మహిళ లారీ చక్రాల కింద నలిగి అక్కడికక్కడే దుర్మరణం పాలైంది. ఈ ఘటన సీసీటీవీ ఫుటేజీలో రికార్డ్ అయింది. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం లక్కుపురం ఎస్సీ వీధిలో వేకువజామున అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒక పూరిల్లు పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న పాలకొండ అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు. బాధిత కుటుంబాన్ని ఎంపీపీ దీప పరామర్శించి ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి త్రుటిలో ప్రమాదం తప్పింది. బీహార్లోని పాటలీపుత్ర నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి మీసా భారతికి మద్దతుగా ఆయన బహిరంగ సభకు హాజరయ్యారు. ఆ సమయంలో స్టేజీలో కొంత భాగం కుప్పకూలింది. ఒక్క క్షణం రాహుల్ గాంధీ బ్యాలెన్స్ కోల్పోయారు. వెంటనే తేరుకుని పడిపోకుండా నిలబడ్డారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని టాలీవుడ్ నటుడు విశ్వక్షేన్ దర్శించుకున్నారు. అతనితో పాటు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టీం కూడా స్వామివారి దర్శించుకుంది. ఈ సందర్భంగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టీం కి అర్చకులు ఆశీర్వాదం అందించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. విశ్వక్షేన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఈ చిత్రానికి చల్మోహనరంగ ఫేమ్ కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తూ ఉండగా డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా మే 31వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. నా ప్రతి సినిమా సెంటిమెంట్ ఇంకా స్వామివారి దర్శనం కూడా చాలా బాగా అయింది. సో 31 థియేటర్లో రిలీజ్ సినిమా అందరూ వచ్చి చూడండి. సో టీం అందరం వచ్చి దర్శనం చేసుకుని ప్రతి ఫిలింకి ముందు సెంటిమెంట్. ఇప్పుడైతే 31st గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రిలీజ్, మిగిలిన డీటెయిల్స్ ఒకసారి రిలీజ్ అయిపోతే జరుగుతుంది. సినిమా బ్రహ్మాండంగా ఉంటుంది. వెరీ కాన్ఫిడెంట్ అందరం. నేను మా కో ప్రొడ్యూసర్
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పిఠాపురం నియోజకవర్గంలో ఓట్ల లెక్కింపుకు పటిష్ట చర్యలు చేపట్టాలి. అధికారులను ఆదేశించిన పిఠాపురం నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి రామ్ సుందర్ రెడ్డి. రాజకీయ చైతన్యం తీసుకొచ్చిన మహనీయుడు ఎన్టీఆర్. ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్లో బాలకృష్ణ నివాళులు. గూడూరులో ధ్వజారోహణ కార్యక్రమంతో ముగిసిన శ్రీ చెన్నకేశవ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు. గరుడ పటానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు. తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ నటుడు విశ్వక్ సేన్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి BCN న్యూస్.